శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రతినిత్యం ప్రభాత వేళ తిథివార నక్షత్ర యోగ కరణాలను శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో మనం తెలుసుకుంటున్నాం. ఇలాంటి వివరాలను చూద్దాం. ఆంగ్ల తేదీ 8వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, అమావాస్య తిథి ఉదయం 8:56 వరకు, తదుపరి ప్రతిపత్ తిథి. భరణీ నక్షత్రం మధ్యాహ్నం 2:24 వరకు, తదుపరి కృత్తికా నక్షత్రం. సౌభాగ్య యోగం సాయంత్రం 6:29 వరకు, తదుపరి శోభన యోగం. నాగవకరణం ఉదయం 8:56 వరకు, తదుపరి కింస్తుఘ్నకరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 1:34 నుండి 3:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 9:28 నుండి 10:59 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఈనాడు అమావాస్య తిథి. ఈ అమావాస్య పితృదేవతాత్మకమైనటువంటి తిథి. సాధారణంగా మిగిలినటువంటి దేవతారాధనంతా అన్ని రోజుల్లో అన్ని తిథుల్లో విశేషంగా చెప్పబడినప్పటికీ పితృదేవతారాధన కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథుల్లో చెప్పారు. అటువంటి తిథుల్లో అమావాస్య అనేది చాలా ప్రధానంగా చెప్పబడుతుంది పితృదేవతారాధనకు. అయితే అమావాస్య ఇది మంచి తిథేనా, అమావాస్య నాడు ఏమైనా పనులు చేయవచ్చా అనేటటువంటి విషయం, ఈ ప్రశ్న మనకు అనేక చోట్ల ఉత్పన్నం అవుతూ ఉంటుంది. కానీ చాంద్రమానాన్ని అనుసరించి కార్యక్రమాలు జరిపేటటువంటి మన ప్రాంతం వారికి అమావాస్య అనేది వర్జనీయం, అంటే వదిలిపెట్టవలసినటువంటి తిథి. కానీ సౌరమానం మొదలైనటువంటి చాంద్రమానేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమావాస్య చాలా పర్వదినం. ఎందుకంటే ఈనాడు పితృదేవతారాధన చేస్తారు కాబట్టి పితృదేవతారాధన చేసినటువంటి వాళ్ళకి మిగిలినటువంటి దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి కృప కూడా లభిస్తుంది అని శాస్త్రవచనం. ఎవరైతే పితృక్రియా త్యాగం చేసి యజ్ఞయాగాది క్రతువులు చేస్తారో వారికి ఆయా ఫలితాలు పరిపూర్ణంగా రావు అనేది శాస్త్రవచనం. అసలు అమావాస్య నాడు పితృయజ్ఞం ఎందుకు చేయాలి, పితృయజ్ఞం చేయటం వల్ల కలిగేటటువంటి ఫలితం ఏమిటి, అసలు అమావాస్య అనేటటువంటి పేరు ఎలా వచ్చింది అనేది మనకి అనేక గ్రంథాల ద్వారా చెప్పబడుతున్నటువంటి విషయం. ఈ విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, సోమవులు అనేటటువంటి పితరుల యొక్క మానసపుత్రిక అచ్చోద. ఈ అచ్చోద అనేటటువంటి ఆ పేరు ఎందుకు వచ్చింది ఆ అమ్మాయికి అంటే, అచ్చోదము అనేటటువంటి కొలను వద్ద పితృదేవతల యొక్క అనుగ్రహానికి తాను పాత్రులవ్వడం కోసం ఘోరమైనటువంటి తపస్సు చేస్తుంది. అప్పుడు మావసుడు అనేటటువంటి పితృదేవత ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయన సౌందర్యాన్ని చూచి ముగ్ధురాలైనటువంటి అచ్చోద ఆయన వివాహం చేసుకోవాలి అని కోరుకుంటుంది. కానీ ఆవిడికి ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నీవు చేసినటువంటి తపస్సుకు నేను ప్రత్యక్షం అయ్యాను, కానీ నేను నిన్ను వివాహం చేసుకోవాలి, నిన్ను పరిణయం వాడాలి అంటే పితృదేవతల యొక్క దివ్యానుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉండాలి అని చెబితే, ఆ అచ్చోద మళ్ళీ పితృదేవతలని ఉద్దేశించి తపస్సు చేస్తే తర్వాత ఆ మావసుడు అనేటటువంటి ఆ పితృగణంలో ఒకడైనటువంటి ఆ పితృదేవతని వివాహం చేసుకుంటుంది. అటువంటి ఆ మావసుడు అచ్చోద పేరుతో అమావాస్య అని ఈ తిథి పిలువబడుతుంది. అంటే సమస్త కామ్య సిద్ధికి కూడా పితృదేవతారాధన చేయటం వల్ల ఈ కామసిద్ధి కలుగుతుంది అని చెప్పబడింది. అందున ఈ అమావాస్య తిథి నాడు ఎవరైతే పితరుల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం కోసం వారిని ఆరాధిస్తారో, వారి కోసం జలతర్పణాదులు నిర్వహిస్తారో, వారిని ఉద్దేశించి ఇతోధికమైనటువంటి దానాలు చేస్తారో వాళ్ళందరికీ సమస్త కామ్యసిద్ధి కలుగుతుంది అని శాస్త్రవచనం. ఆ పితరుల యొక్క అనుగ్రహం ఉంటేనే దేవతానుగ్రహం కలుగుతుంది అని శాస్త్రవచనం. కాబట్టి ఈ అమావాస్య నాడు ఉగ్రదేవతలుగా చెప్పబడేటటువంటి కాళీ ఆరాధన, భైరవ ఆరాధన, వీరభద్రారాధన ఇవి కూడా విశేషంగా చేయవచ్చు అని శాస్త్రవచనం. ముఖ్యంగా గ్రహ బాధలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భూత బాధలతో భయంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఇవాళ కాళీమాతను సందర్శించి ఇతోధికమైనటువంటి అర్చన జరిపించి నిమ్మకాయల మాల ఈరోజు వేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలిగి ఆ కాళీమాత అనుగ్రహం వల్ల భయాల నుండి విముక్తులయ్యి అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. అంటే అమావాస్య అనేది మంచిదా చెడ్డదా అనేటటువంటి విచారణ పక్కన పెడితే ఉపాసనకు చాలా అనుకూలమైనటువంటి తిథి అని మనందరం కూడా చెప్పుకోవాలి. అటువంటి అమావాస్య తిథి నాడు మనం ఇతోధికమైనటువంటి ఉపాసన చేసి ఆయా దేవతల యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం.
శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం ఈ రోజుకి లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల అశుభాలు పూర్తిగా తొలగిపోతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే శుభకరమైనటువంటి పరిణామాలు లభిస్తాయో, అంతేకాక ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్టయోగాన్ని కలిగించబోతుందో నేటికి మాత్రం ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు అమావాస్య, వారం బుధవారం, నక్షత్రం రేవతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి, శుక్రుడు, చంద్రుడు ఉన్నారు. వృషభంలో గురువు ఉన్నాడు. కన్యలో కేతు ఉన్నాడు. మకరంలో శని, మీనంలో కుజ, బుధ, రాహువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే సంపూర్ణ శుభ అశుభ ఫలితాల్ని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి ఇంట బయట పేచీలు లభించే అవకాశం ఉంది. నిదానంగా మాట్లాడడం అత్యవసరం. కుటుంబంలో వృత్తుల్లో ఒకరికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది, లేదా ఇంతకు ముందున్న అనారోగ్యం పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి వారిని ఒక కంట కనిపెట్టి ఉండడం తప్పనిసరి. అప్పు చేయవలసిన అవసరం ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగులకి దూరపు ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి అధికారులతో పేచీలు లేకుండా ఉండడం, ఒకవేళ పేచీలే కానీ ఉన్నట్లయితే సానుకూల వ్యవహారాన్ని సాగించడం చాలా ఉత్తమం. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. బుధవారం సందర్భంగా మేషరాశి వారికి అనుకూల దైవం గణపతి. వీరికి నేడు ఉత్తర దిక్ప్రయాణం అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే అనుకూలతాభావమే గోచరిస్తోంది. ముఖ్యంగా రావాల్సినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో వాటిని కోసం చక్కనైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. మధ్యమంగా అనుకూలత లభించే అవకాశం గోచరిస్తుంది. ఎవరితోనూ విరోధాన్ని పొందకూడదు, తెచ్చుకోకూడదనే ఆలోచన దిశగా ఉండేటటువంటి కారణంగా సాత్వికమైనటువంటి భావంతో రోజంతా ఉండగలుగుతారు. ఉద్యోగులకి అధికారులకి క్రింది వారికి సమన్వయ భావం బాగా ఉండే కారణంగా మానసికమైన స్వస్థతతో ఉంటారు. కుటుంబంలో ఏ విధమైనటువంటి అశాంతి, పేచీ అనేది గోచరించదు. వృషభ రాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. వీరికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు నీలం. వీరి నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే భార్యాభర్తల మధ్య సయోధ్య అంతంత మాత్రంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన చదువు చక్కనైనటువంటి దిశగా సాగుతూ ఉంటుంది. అప్పు చేయవలసిన పరిస్థితి అయితే ఉండదు, కానీ ఎప్పటికప్పుడు అప్పు చేయవలసిన పరిస్థితి వస్తుందా అనే తీరుగా ఆర్థికమైనటువంటి లాభం గోచరిస్తూ ఉంటుంది. వేతనంలో అభివృద్ధి ఏమాత్రము ఉండకపోవచ్చు. పని మాత్రం పై అధికారులు విపరీతంగా పెంచివేస్తూ ఉండొచ్చు. ఉద్యోగపు మార్పుకి ఇది ఏమాత్రము అనుకూలమైనటువంటి సమయం కాదనే యథార్థాన్ని మర్చిపోకూడదు. తల్లిదండ్రుల నుంచి ఆస్తికి సంబంధించిన పంపకానికి వీరు ప్రతిపాదించడం ఏమాత్రం ఉత్తమం కాకపోవచ్చు. బుధవారం సందర్భంగా మిథున రాశి వారికి అనుకూలించే దైవం కనకదుర్గ. వీరికి నేడు ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు నలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. పైకి ఆరోగ్యవంతులుగా ఉన్నప్పటికీ కూడా చాపకింది నీరుల అనారోగ్యం అలా ఉండొచ్చు. నిద్ర, భోజనం అనేటటువంటి వాటిని సకాలంలో చేయని కారణంగా ఆరోగ్య
నష్టం జరిగే అవకాశం గోచరిస్తోంది. కడుతున్నటువంటి ఇల్లు లేదా కట్టినటువంటి ఇంటికి సంబంధించిన మరమ్మతులు ఏవైతే ఉన్నాయో అవి కుంటుపడుతూ నిదానంగా నడుస్తాయి తప్ప వెంటనే పూర్తయ్యే అవకాశం తక్కువ. కాంట్రాక్టర్లకి సరైనటువంటి ఆదాయం వెంటనే వచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఇంజనీర్లకి అలాగే కట్టేటటువంటి వారికి విరోధాలు మధ్యలో పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే మాట్లాడుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా కూరగాయల వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి ఆర్థికమైన నష్టం లభించే అవకాశం గోచరిస్తుంది. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం షిరిడి సాయి. వీరికి తూర్పు దిక్ప్రయాణం నేడు అనుకూలం. వీరికి అనుకూలించే రంగు నేటికి తెలుపు. వీరికి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఏ పనినైనా చేయగలనేటటువంటి ధైర్యంతో ఉంటారు. ఏ విధమైనటువంటి వ్యతిరేకత భావం లేకుండా కుటుంబంలో నిర్వహించుకోగలుగుతారు సర్వసమత్వంతో. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం కొద్ది ఇబ్బంది పెట్టేటటువంటి కారణంగా ఒక వ్యక్తిని అక్కడ నియమించేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సంస్థలకి సంబంధించినటువంటి అలాగే ఇతరమైన సంఘాలకి సంబంధించినటువంటి ఆదాయాల్ని విరాళ రూపంగా కానీ తెచ్చుకుని ఉన్నట్లయితే వాటినన్నింటినీ కూడా సరైనటువంటి తీరులో పారదర్శకంగా లెక్కల్ని చూపించడం అత్యవసరం. లేని పక్షంలో అపకీర్తి అపనిందకి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. కొత్తదైనటువంటి వస్తువుని కొనుక్కునే ఆలోచన బలంగా ఉంది. పూర్తి చేసుకోగలుగుతారు కూడా. బుధవారం సందర్భంగా సింహరాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. వీరికి దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు ఎరుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతా అనుకూలంగానే ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ అనుకూలత చాలా తక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. బంధువులు కావాలని ఇంటికి వచ్చి కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడానికి విశేష ప్రయత్నాన్ని చేస్తారు. వారేదో తీర్పు చేసేటటువంటి వారిలా వచ్చి కుటుంబాన్ని వీటిలోనికి పూర్తిగా అపప్రచారాలతో అలా వ్యాప్తి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి మాత్రమే ఉండాలి. ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి విషయాల్ని ఇతరులకి తెలియచేసుకోవడం తెలియచేయడం రెండూ ప్రమాదకరమైన భావాన్ని అర్థం చేసుకోగలగాలి. కన్యారాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం దుర్గాదేవి. వీరికి నేడు అనుకూలించే దిక్కు తూర్పు. వీరికి నేడు కలిసొచ్చే రంగు నలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. ఇంతకు ముందున్న అనారోగ్యం తిరిగి పైకొచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏవైనా శస్త్రచికిత్సలు కానీ లోగడ జరిగి ఉన్నట్లయితే తిరిగి వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం. ముఖ్యంగా దూర ప్రయాణాలని పూర్తిగా మానుకుంటారు. అది నిజమైనటువంటి వరం. ఆర్థికమైనటువంటి లాభ అపేక్ష కోసం ప్రయత్నాన్ని ఏమాత్రం చేయరు. ముఖ్యమైనటువంటి ఒక విషయంలో పట్టుబట్టకుండా ఉండి విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఇది చెప్పుకోదగ్గటువంటి ఆహ్వానించుకోదగ్గటువంటి పరిణామం. బుధవారం సందర్భంగా తులారాశి వారికి అనుకూలించే దైవం శంకరుడు. వీరికి నేడు ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య నేటికి 3. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. తొందరతనం ఎక్కువతో ఉంటారు. అంచేత ఒకరితో మాట్లాడవలసిన విషయాన్ని మరొకరితో మాట్లాడుతూ ఉంటారు. ఆందోళన కారణంగా ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు రక్షించుకోవడం కోసం యోగాన్ని, ధ్యానాన్ని, విశ్రాంతిని, నడకని వీటిని పాటిస్తూ ఉంటారు కూడా. స్వదేశానికి రావాల్సినటువంటి అవసరం లేకుండా సమస్య పరిష్కారమైనటువంటి కారణంగా చెప్పలేని ఆనందంతో ఉంటారు. దైవ సందర్శనాన్ని అలాగే పుణ్య నది స్నానాలని దాన ధర్మాలు చేయాలనే బుద్ధిని కలిగి ఉంటారు. యథాశక్తి దాన్ని పూర్తి చేసుకోగలుగుతారు కూడా. నేటికి ఈ రోజున మీ రాశివారు
బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రాశి వారికి ఉత్తర ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి ఆకుపచ్చన. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఆలోచన వేరు విధంగా అనిపిస్తూ ఉంటుంది. అనవసరంగా కుటుంబంలో కలహాలని నేనే తెస్తున్నాననేటువంటి ఆలోచన, ఆ విధమైనటువంటి పరామర్శ వారిలో వారికి కలుగుతూ ఉంటుంది. స్ఫూర్తిదాయకమైనటువంటి విద్యా ప్రవేశాన్ని చేయాలి అని అనుకుంటారు. కుటుంబానికి సంబంధించిన బరువు బాధ్యతలతో అది ఏమాత్రము సాధ్యపడకపోవచ్చు. విశేషమైన ప్రతిభని కనపరచడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల కొత్త ప్రయోజనం అంటూ ఏమీ లభించకపోవచ్చు. రాజకీయ రంగంలోనికి చేరాలనుకునేవారు, రాజకీయ రంగంతో సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వారు వీలైనంత దూరంగా ఉన్నట్లయితే అనుకూలత గోచరించే అవకాశం హెచ్చుగా ఉంది. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి నష్టానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి అవసరమైనప్పుడు మాత్రమే పెట్టుబడిని పెట్టడం ఎంతైనా అవసరం. ధనురాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం లక్ష్మీదేవి. ఈ రాశి వారికి పశ్చిమ దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట పట్టింపుకి ప్రాధాన్యాన్ని ఇస్తారు. ఏ విధంగానూ లొంగేటటువంటి ఆలోచనతో ఉండరు. నష్టం వచ్చినప్పటికీ కూడా ఆ నష్టాన్ని లాభంగా పరిణమింపజేసుకునేందుకు తగిన విశేష ప్రయత్నాలను చేస్తారు. అది ఈనాటికి ఫలించకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మరింత తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి మధ్యమ ఆదాయం మాత్రమే లభిస్తూ ఉంటుంది. అయితే ఏ విధమైన వ్యతిరేకత వ్యాపారస్తుల నుండి అలాగే ఇతరులైనటువంటి భాగస్వాముల నుండి లేకపోవడంతో సంతోషంగా ఉండగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్య చక్కనైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటుంది. కొత్త సంస్థని ప్రారంభించడానికి మాత్రం ఈరోజు అనుకూలంగా లేదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి ఈ రాశివారు ఈ రోజున. ధనురాశి వారికి అనుకూలించే దైవం నేటికి లక్ష్మీదేవి. ఈ రాశివారికి పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశివారికి కలిసి వచ్చే రంగు నేటికి పసుపు పచ్చన. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే లిటిగేషన్లు ఏవైతే ఇంతకు ముందు నుండి ఉన్నాయో అవి పరిష్కరింపబడేటటువంటి దిశగా కనిపిస్తాయి. సంతానం విదేశాల నుండి స్వదేశానికి వచ్చి తల్లిదండ్రుల్ని బంధుమిత్రుల్ని చూసి వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి అత్యాశని పూర్తిగా విడిచిపెట్టి సుఖ సంతోషాలతో ఈ రాశివారు ఈరోజు ఉండగలుగుతారు. వృత్తి వ్యాపారాలు మధ్యమంగా మాత్రమే ఉంటాయి. మానసికమైన అవరోధాన్ని ఇబ్బందిని కలిగించేటటువంటి ఆర్థికమైన పేచీలు ఏమాత్రము ఈ రోజుకి తెర మీదకి వచ్చే అవకాశం ఉండదు. స్పష్టంగా తెగిపోయే అవకాశం కూడా ఉండదు ఈ రాశి వారికి ఈ రోజున. కుంభరాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం దక్షిణామూర్తి. ఈ రాశి వారికి నేడు ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి స్పష్టతతో ఉండరు. అవగాహన లేకుండా వ్యాపారాల్ని మార్చాలనేటటువంటి ఆలోచనతో ఉండడమే కాక దానికి సంబంధించినటువంటి ఆలోచనలతో పెద్దలైనటువంటి వారిని సంప్రదిస్తూ కనిపించడం కూడా గోచరించవచ్చు. ప్రస్తుతానికి ఏ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనుకూల కాలం కాదు. ఆరోగ్యం సరైనటువంటి కారణంగా అనారోగ్యానికి సంబంధించిన ఔషధాలని సేవించడం పూర్తిగా నయం కావడం కోసం చాలా అవసరం. తల్లిదండ్రులు ఒకరికి తాత్కాలికంగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది కాబట్టి వారి పట్ల పట్టించుకుని ఉండేటువంటి వ్యక్తిని నియమించుకోగలగాలి. కుటుంబంలో సంఘర్షణ భావం లేకుండా ఉండేందుకని నిదానంగా మాట్లాడలేని వారు కానీ కుటుంబంలో ఉన్నట్లయితే వారితో అనుబంధం పెరిగినటువంటి వారిని పక్కనే ఏర్పాటు చేయడం ఉత్తమం. కుటుంబాన్ని మాత్రం బయటపడవేసుకోకుండా ఉండేలా ప్రయత్నాల్ని ముమ్మరం చేసుకోక తప్పదు. బుధవారం సందర్భంగా మీనరాశి వారికి నేడు అనుకూలించే దైవం సూర్యభగవానుడు. వీరికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు నేటికి
ఎరుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణు అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు చైత్ర అమావాస్య. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. చైత్ర అమావాస్య పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు పితృదేవతల పేరిట నిర్వహించే అన్నదానాలు, పితృదేవతలకు ఇచ్చేటటువంటి తర్పణాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. పితృదోషాలు పితృశాపాలు తొలగింపజేసుకోవటానికి ఈరోజు పితృదేవతల పేరిట సకల దేవతా స్వరూపమైన గోమాతకి గ్రాసాన్ని తినిపించాలి. పచ్చగడ్డి గోమాతకు తినిపించడం ద్వారా కూడా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు స్వయం పాకం దానం ఇవ్వటం లేదా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయటం ద్వారా కూడా పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఏదైనా పుణ్యక్షేత్రంలో నిమ్మకాయ పులిహోర భక్తులకు పంచిపెట్టడం ద్వారా పితృశాపాల నుంచి బయటపడి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ 12 ఒత్తులు సూర్యభగవానుడి ద్వాదశ ఆదిత్య స్వరూపాలకు సంకేతం. ఇలా 12 ఒత్తులు విడిగా వేసి ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు 12 ప్రదక్షిణలు చేయటం ద్వారా చైత్ర అమావాస్య సందర్భంగా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి పితృదోషాలు పితృశాపాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అమావాస్య కాబట్టి ఈరోజు ప్రత్యేకమైన దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా ఈరోజు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే అమావాస్య కాబట్టి తలంటు స్నానాన్ని ఆచరించరాదు. కేవలం తల స్నానం చేయాలి. తల మీద మాత్రమే నీళ్లు పోసుకోవాలి. అమావాస్య తిథి ఉంది కాబట్టి రాత్రికి ఆహారాన్ని స్వీకరించరాదు. రాత్రికి భోజనం చేయకూడదు. ఫలహారం మాత్రమే స్వీకరించాలి. అలాగే అమావాస్య ఉంది కాబట్టి ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో, సాయంకాలం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో, మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోరాదు. అలాగే క్షురకర్మ, తైలాభ్యంగనము ఇటువంటివి ఈరోజు నిర్వహించరాదు. ఈరోజు లక్ష్మీ పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. చైత్ర అమావాస్య సందర్భంగా గృహంలో ధనలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ధనలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర తామర ఒత్తులతో దీపాన్ని వెలిగించటం, పద్మపుష్పాలతో కానీ గులాబీ పూలతో కానీ లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదవటం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయించుకుంటే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, దుర్గాదేవికి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం ద్వారా శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటిని తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. చైత్ర అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతున్న తరుణంలో వైశాఖ మాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే ఎటువంటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.